అడిగామా అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా పోలీసులు ఉండేది, హోంశాఖ పనిచేసేది, ఏదైనా విఐపి వచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చినప్పుడు దానికి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేదా ఏ మార్గంలో వెళితే సేఫ్గా వెళ్ళొచ్చు, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండదు అనేటువంటి అంశంలో పోలీసులకు కూడా ఒక అంచనా ఉంటుంది. వారు కూడా ఖచ్చితంగా చర్చించాల్సిందే, వారు కూడా సూచించాల్సిందే. వారికి అనుగుణంగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రోగ్రామ్ అనేది, రూట్ అనేది, మార్పు చేర్పులు అనేది జరగడం సహజంగా చూస్తుంటాం ఎవరు ప్రోగ్రాంలోనైనా. సో అలాంటిది ఆ విషయం అమర్నాథ్కు తెలియదా అంటే తెలుసు, తెలిసి కూడా వారు అలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. సో దీనికి సంబంధించే మాజీ మంత్రి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఒక జగన్ కాదు కామన్ మ్యాన్ ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా పర్మిషన్ పెడతారు. పెట్టకుండా చేసామంటే వాడికి అవగాహన రాహిత్యం. అది పర్మిషన్ లేదు, మాకు ఇంటిమేషన్ మేము ఇచ్చాము, మీరు ఇచ్చినప్పుడు మేము చేస్తామంటే అది ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాలు మేము చేయలేము. ఏముంది, ఇంటికి తాళాలు వేయటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్కి టేకాఫ్ కూడా చేయొచ్చు కదా, ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసినట్టుగా. ఎందుకంటే మాకు ఆ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి, చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి, ఓకే డెమోక్రసీలో ప్రతిపక్ష పార్టీలు కూడా తిరగరాను. బట్ అట్లా అని చెప్పి చట్టం వాళ్ళ చేతుల్లో తీసుకుంటామంటే మాత్రం కుదరదు. మీరు ఏదైతే ప్రభుత్వం అనుమతిస్తూ ఉందో, పోలీస్ పర్మిషన్ ఇస్తారు, ఆ రూటు దీని ప్రకారం ఆ వైలేట్ చేయకుండా ఆ అనుమతులు ఉన్న ప్రకారం మీరు పర్యటన చేసుకుంటే మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఒకటి కాదు 10 సార్లు మీరు పర్యటనలు చేసుకోండి. మీకు మీలాగా మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదు. మీకు కావాల్సిన అన్ని బాధ్యతలు కల్పిస్తూ ఉన్నాం. అంతేగాని మేము లా అండ్ ఆర్డర్ మా చేతిలో తీసుకుంటాం, మేము మీ పర్మిషన్ మాకు అవసరం లేదు, మా ఇష్యూని చేస్తారంటే మాత్రం చూస్తూ ఊరుకునే పనే లేదు. ప్రజల యొక్క వెల్ఫేరు, వాళ్ళ యొక్క సంరక్షణ ప్రభుత్వం ప్రధాన బాధ్యత. వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా మీరు పర్యటనలు చేస్తామంటే మాత్రం అది కుదరదని చెప్పి కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. రైట్, చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా మేము చేస్తాం, మా ఇష్టం అంటే మాత్రం ఒప్పుకునేది లేదు, ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని చెప్పి గంటా కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితిని చూసాం. సో ఇంతటితో ఆగట్లేదు, ఇది ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. సో అవి చూస్తుంటే రెచ్చగొట్టే విధంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇష్యూ చేయాలనే ఉద్దేశం మరి ఏంటో అర్థం కావట్లేదు. కానీ పోలీసులు స్పష్టంగా ఒకవైపు చెప్పి జంక్షన్ల వద్ద ఇంకో దగ్గర కూడా మీరు సమావేశాలకు సభలకు అవకాశం లేదంటే మేము వస్తాం, ఎవరు ఆపుతారన్న విధంగా వ్యవహరిస్తున్నారు. సో ఒకసారి మాజీ మంత్రి విడుదల రజనీ